అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి న్యూ ట్రెండీ మోడల్ లట్కన్ స్టిచ్చింగ్ వీడియో అండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. మనకి హెవీ లుక్ కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైతే హెవీగా ఇలాగ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందండి. అందుకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ అండి, కొత్త రకం లట్కాన్ ఒకటి చూపిస్తాను, చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా లైనింగు, మామూలు శారీ క్లాత్ రెండు కూడా ఒకే కలర్ అండి. శారీ మొత్తం ఒకే కలరు, అందుకని చెప్పేసి శారీ క్లాత్తోనే చూపిస్తున్నాను. ఇది లైనింగు, ఇదేమో శారీ క్లాత్. 5 ఇంచెస్ వెడల్పు, 5 ఇంచెస్ నిలువు తీసుకుందామండి. ఇదిగోండి 5 ఇంచెస్ వెడల్పు, 5 ఇంచెస్ నిలువు తీసుకున్నాము. ఇది పక్కన పెట్టుకుందామండి. కుర్చీ కోసం అని చెప్పేసి ఒక 3 ఇంచెస్ ఇట్లా నిలువు క్లాత్ అండి, శారీలో పీసాను. ఇలా నిలువుగా ఉన్నదాన్ని ఇలా 3 ఇంచెస్ తీసుకుందాము. ఈ 3 ఇంచెస్ దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ స్టిచ్ చేసుకుందాం. ఇట్లా స్ట్రైట్గా మొత్తం క్లాత్ ఎంత పొడవు ఉందో అంతవరకు ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ మొత్తం స్టిచ్ వేసుకున్నామండి. దీన్ని సన్నగా ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకుందాము. చూడండి, ఇలా ఫ్రిల్స్ లాగా ఒకదాని ఎమ్మట ఒకటి వచ్చేట్టుగా ఫ్రిల్స్ పెట్టుకుందాము. చూపిస్తాను చూడండి. ఇలా ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకుందాము. ఇదిగోండి, మొత్తం అంత పెద్ద పీస్ తీసుకుంటే మన ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇంత వచ్చాయండి. ఇది పక్కన పెట్టుకుందాము. ఇది 5 ఇంచెస్ మెయిన్ క్లాత్, ఇదేమో 5 ఇంచెస్ లైనింగ్ క్లాత్ అండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాము సెంటర్కి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకొని దీన్ని ఈ మధ్యలో ఇలా ఓపెన్ చేసుకుంటే ఇవి 2 వస్తాయి. అలానే లైనింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇట్లా 2 ఇట్లా క్లోజ్డ్ అయినాయి 2 వచ్చినాయి కదండి. అటువైపు ఇలా పట్టుకొని ఇలా ఈ క్రాసెస్ ఉన్నాయి కదా, ఇలా ఈ క్రాసెస్ ఉన్నాయి కదండి, ఈ క్రాసెస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో కొంచెం జాయింట్ అయ్యే ఉంటుందండి, దాన్ని ఇలా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది మెయిన్ పీస్ అండి, ఇది లైనింగు. ఇవి 2 కలిపి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఈ సైడ్ జాయింట్ వేసుకుందామండి. ఇలా 2 ఇలా డాట్స్ పెట్టుకొని తిరిగేసుకోవాలండి. తిరిగేసుకొని చూడండి, ఇలా అంచు మీదే ఒక స్టిచ్ వేసుకుందాము. ఇలా అంచు మీద స్టిచ్ వేసుకున్నాక 2 వైపులా కూడా కలిపి జాయింట్ వేసుకుందామండి. ఇప్పుడు దీని మీద ఈ ఫ్రిల్స్ కుట్టుకున్నాం కదండి, దాన్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుందాము. ఈ చివరి వరకు వేసుకుందామండి. ఇదిగోండి, ఇలా ఈ చివరి వరకు వేసుకుందాము. ఇదిగోండి, మళ్ళీ ఇంకో స్టెప్ కూడా ఇక్కడ మనం కుట్టిన ఖర్చులు కనిపించకుండా ఇలా పెట్టుకొని దీని మీద 2వ లైన్ కూడా స్టిచ్ చేసుకుందామండి. ఇదిగోండి, ఇలా కుట్టుకొని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుందాము. ఇదిగోండి, 3వది కూడా ఇలాగే స్టిచ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా 4 స్టెప్లు పెట్టుకున్నాము. ఇట్లా సైడ్ ఖర్చులు కట్ చేసేసుకుందాము.
ఇప్పుడు ఇలా థ్రెడ్ సెంటర్కి పెట్టుకొని ఈ సైడ్ ఇలా క్లోజ్ చేసుకొని లైన్ స్టిచ్ వేసుకుందామండి. చూడండి ఇలా లాస్ట్లో థ్రెడ్ పెట్టుకొని ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుందామండి. ఇదిగోండి ఇలా వచ్చింది. దీన్ని మనం రివర్స్ చేసుకుందాము. రివర్స్ చేసుకుంటే మంచిగా లట్కాన్ వస్తుందండి. చూడడానికి చాలా బాగుంటుంది, ట్రెండీగా ఉంటుంది. ఈ బ్లౌజ్ కూడా అండి ప్రిన్స్ కట్ పెట్టాను, హ్యాండ్స్ కూడా మోడల్ పెట్టానండి. కానీ శారీ బ్లౌజ్ మొత్తం కూడా ఒకే కలర్ వచ్చాయండి. అందుకని చూపించినా కూడా ఏం షేడ్ మార్పు కనిపించదు, ఏం అర్థం కాదులని చూపించలేదండి. జస్ట్ హ్యాండ్స్ అయితే చూపిస్తాను అంతేను, కటింగ్ అయి పెట్టలేదు వీడియోలో. ఇలా నిదానంగా లాగాలండి, ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి క్లాత్. నిదానంగా ఇలా తీసుకుంటే చక్కగా చూడడానికి బాగుంటాయండి. ఇదిగోండి ఇలా రివర్స్ చేస్తే ఇలా ఉంటాయండి. ఎవరైనా సరే హెవీగా పెట్టండి, పెద్దవిగా పెట్టండి అని చెప్పి అడిగినప్పుడు ఈ మోడల్ ట్రై చేయండి. మాకైతే నచ్చినాయండి, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు మానస మను వ్లాగ్స్ అండి. ఉంటానండి, బాయ్ అండి. చూడండి హ్యాండ్ డిజైన్ బ్లౌజ్ మా మదర్ స్టిచ్ చేశారండి. వాళ్ళు ఒక రిఫరెన్స్ పిక్ ఇచ్చి సేమ్ యాస్టీస్ దానిలాగైతే స్టిచ్ చేయమన్నారు. ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నామండి, కటింగ్ స్టిచ్చింగ్. బట్ సేమ్ కలర్ కదా, మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో అని చెప్పి అప్లోడ్ అయితే చేయలేదండి. జస్ట్ చూపిస్తున్నాను. ఫ్రంట్ బ్లౌజ్ పీస్ వచ్చిన క్లాత్తోనే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో చిన్న చిన్న కుర్చీలా పెట్టారండి. కింద వచ్చేసరికి అంచు వచ్చేసింది, మిడిల్లో ఫ్లవర్ టైప్ బటన్ అయితే పెట్టాము. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.